ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో మీడియాకెక్కే తారా చౌదరి తాజాగా విజయవాడలో హల్చల్ చేశారు. సొంత వదినపైనే దాడికి దిగడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. పోలీసులపై కూడా తారా చౌదరి విరుచుకుపడడంతో ఉన్నతాధికారులు విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన తారా చౌదరి కొంతకాలంగా హైదరాబాద్లో ఉంటుంది. తారా చౌదరితో పాటే ఆమె అన్న శ్రీనివాస్, అతని భార్య కవిత ఉండేవారు. తారా చౌదరితో పాటు ఆమె కుటుంబ సభ్యులు వేధించడంతో కవిత, శ్రీనివాస్ కొన్నాళ్ల క్రితం విజయవాడకు చేరుకున్నారు. అయితే ఆచూకీ తెలుసుకొని అక్కడికి చేరుకున్న తారా చౌదరి వారిని తమతో రావాలని డిమాండ్ చేసిందని, ఇందుకు నిరాకరించడంతో దూషిస్తూ భౌతిక దాడికి దిగిందని వదిన కవిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలికి వచ్చిన మహిళా కానిస్టేబుల్ పైన కూడా దాడికి పాల్పడడంతో పోలీసులు తారా చౌదరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారణంగా ఈ రోజు నన్ను ఇబ్బంది పెట్టింది. తను ఉండమన్న కాడ ఉండాలంట, తను చేయమన్నది చెయ్యాలంట. ఏం చేయమంటుంది ఏం చేయమంటుందంటే నేను చెప్పిన కాడ మీరు ఉండాలి, మీరు ఉన్నది ఇష్టం లేదు, మీకై మీరు ఇష్టం వచ్చినట్టు ఉండడానికి లేదు, నేను కండిషన్లు తను చెప్పింది చెయ్యాలి. కొట్టిందండి. ఎవరికి వెళ్ళి చెప్పుకోను, అమ్మ నాన్న ఎవరు లేక రోడ్డును పడేసేదాన్ని. ఇవాళ రోడ్డును పడ్డా నాకు పోలీస్ స్టేషన్ దిక్కు అనుకొని వచ్చిన నేను. నాకు ఆ కుటుంబమే వద్దు అసలు. వాళ్ళు ఎక్కడ చచ్చినా పర్లేదు కానీ నా పిల్లలు నేను ఎక్కడైనా బతుకుతా. మీరు ఎక్కడ బతుకుతారో నేను చూస్తాను. ఎక్కడ బతుకరు, ఎక్కడ తిండి కూడా తినకుండా సావాలని చెప్పారు అందరూ. ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, మరదలు, ఆడబిడ్డలు అందరూ కలిసి ఎక్కడ ముద్ద తింటారో నేను చూస్తాను అని 6 నెలల నుంచి మేము కూలి పని చేసుకొని బతుకుతున్నాం. మాకు వాళ్ళు వద్దు, వాళ్ళ ఆస్తులు వద్దు అనుకొని ఇంట్లో నుండి డబ్బులు తెచ్చానని, దొంగతనం అని ఒక్కటి కాదండి. పోలీస్ ఇంటి గేటు తాళాలు, ఫోన్లు జేబుల్లో పెట్టుకొని, ఫోన్లు కూడా ఎవరికి వినిపించకుండా వెనకాల అన్నయ్యతో ఫోన్లో మాట్లాడుతుంటే వెనకాల చెవులు పెట్టి ఉంటుంది మా పెద్ద ఆడబిడ్డ. ఎవరికి ఫోన్ టచ్ కూడా లేకుండా టార్చర్ పెట్టింది. మొత్తం జుట్టుతో సహా ఎవరికి పాటికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టేవాళ్ళు. 3 మరుదులు, ఆడబిడ్డ కలిసి 3 సంవత్సరాలు నన్ను ఆడుకున్నారు. రాత్రి 1 అయినా కూడా నేను పని చేయక తప్పదండి. 1 గంటకి తినేదాన్ని. అంత డబ్బులున్నాయి, అంత ఆస్తుంది. మరి వదినలాగా నేను ఉన్నానండి, మీరు చెప్పండి. నేనండి ఆమెకు వదిన్ని. నాకు మా ఆడపడుచండి, మా తారా చౌదరి, ఇంకొక ఆమె రాజేశ్వరి. తారా చౌదరి హైదరాబాద్లో ఉండేదండి. తను ఏ రోజు ఇబ్బంది పెట్టలే. ఈ రోజు తన మాట వినలేదన్న కారణం మీద నన్ను చేసుకుంది. నేను చెప్పినట్టు వినాలా, నీ వల్ల నేను ఒప్పుకోను, నేను చెప్పిందే వినాలా. నువ్వు పెళ్లి చేసుకున్నాక మేము చెప్పిందే చేయాలి. భర్త చెప్పింది చేస్తాను కానీ ఆడబిడ్డలు చెప్పింది, మరుదులు చెప్పింది ఎవడు చేస్తున్నాడండి. మొగుడు చెప్పింది కూడా ఈయన కాలం కాదు ఇది. అయినా నేను 10 ఏళ్ళు పడ్డాను. బతకలేక కాదు, పని చేసుకోలేక, చేతులు కూడా పోయినాయండి, రెక్కలన్నీ పోయినాయి, చేయలేక. జుట్టు చూడండి, తల చెవు కూడా వినపడదు ఒక్కొక్కరు కొట్టిన దెబ్బలకి.